జాంబిజన్ డే టు డే కన్వర్జేషన్ లో ఉపయోగించే స్ట్రేంజ్ మీనింగ్లెస్ కామన్ స్లాంగ్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. క్యాప్, నో క్యాప్. ఇక్కడ క్యాప్ అంటే అబద్ధము, నో క్యాప్ అంటే అబద్ధం కానిది నిజం. డే టు డే కన్వర్జేషన్ లో వాళ్ళు నిజం చెప్తున్నాడు, అబద్ధం చెప్తున్నాడు అని చెప్పే బదులు క్యాప్, నో క్యాప్ అనే వర్డ్ జనరల్ గా యూజ్ చేస్తుంటారు. ఏ మాత్రం దీనికి మీనింగ్ ఉండదు. అరే మామ, వాడు మామూలుడు కాదురా, ఏదో ఒకటి చేసేసి అవతల వాళ్ళని తన బుట్టలో పడేసుకునే చరిస్మా వాడి దగ్గర ఉందిరా అని చెప్పాల్సి వచ్చిన సందర్భంలో రిచ్ అనే వర్డ్ యూజ్ చేస్తారు. దెర్ ఈజ్ సంథింగ్ ఫిషీ. మన తెలుగులో అయితే ఎక్కడో కొడుతుంది సీనా అని అంటారు కదా, అలాంటి సందర్భంలో అట్లా సింపుల్ గా చెప్పాల్సి వచ్చినప్పుడు సస్పీషియస్ బదులు సస్ అని వాడుతున్నారు. మీమ్స్ నుంచి పుట్టి జెన్జీ డే టు డే లైఫ్ లో యూజ్ చేసే స్ట్రేంజ్ వెకాబులరీ గురించి తెలుసుకుందాం. స్కిబిడి, ఈ వర్డ్ కి స్పెషల్ గా మీనింగ్ అంటూ ఏం లేదు. ముందే చెప్పుకున్నాం కదా, జెన్జీ ఎక్కడ పడితే అక్కడ ఏం పడితే అది పాపులర్ చేస్తూ ఉంటారని. స్కిబిడి అంటే స్ట్రేంజ్ గా, వింతగా, స్పెషల్ గా, పిచ్చిగా ఏమైనా అనిపించినప్పుడు ఈ వర్డ్ ని యూజ్ చేస్తారు. వావ్, షీస్ డామ్ గుడ్ మ్యాన్ అని ఎప్పుడు చెప్పాలనుకుంటాం? ఎవరైనా మనం పిచ్చగా నచ్చినప్పుడు చెప్పాలనుకుంటాం. అటువంటి సిచ్యువేషన్లో గెట్ అనే వర్డ్ యూజ్ చేస్తారు. మన అన్న సందీప్ రెడ్డి వంగ గుర్తున్నాడు కదా, యానిమల్ సినిమాలో సిగ్మా వర్డ్ని ఒక రేంజ్ లో ఇంట్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు మనోళ్ళంతా కలిసి అదే వర్డ్ని క్లాస్ రూమ్లో బీభత్సంగా వాడిపడేస్తున్నారు. ఇక మనోళ్ళ సంగతి తెలిసిందే కదా, ఏమున్నా లేకపోయినా వైబ్ మాత్రం కంపల్సరీ. ఆ వైబ్ కోసం కూడా కొన్ని పదాలు కనిపెట్టుకున్నారు. ఆ పదాలు కూడా ఒక 2, 3, 4 తెలుసుకుందాం. మామ, నువ్వు ఇలా ఏమన్నా అనుకో కానీ బట్టలు మాత్రం కేక్ ఉన్నాయి మామ, మొత్తం జింపి పడేసినాం. ఈ రోజు కనుక మన కాలేజీలో పోరీలు చూసిండు అనుకో, మొత్తం కింద మీద గిట్లా జింపుకుంటారు మామ అని చెప్పాల్సి వచ్చినప్పుడు యు స్లేడ్ అంటున్నారు. ఇంకేమేమంటారో ఏమో పోరగాళ్ళు. స్వాగ్డ్ తమ్ముడు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఆరా అంటున్నారు. అదే అప్పట్లో మనలో ఔరా అనేవాళ్ళు కదా, దాన్నే వీళ్ళు కన్వర్ట్ చేసి ఆరా అంటున్నారు. డెలులు ఇస్ ద సొలులు. పిచ్ అంటారండి దీన్ని, తెలుసు కదా. భ్రమంలో బతకడం, పగటి కలలు కంటున్నాడు అనే సిచ్యువేషన్లో డెలులు అనే వర్డ్ యూజ్ చేస్తారు. పొద్దున్న లేచింది మొదలు ఆడేవాడు జుర్రిండు, ఈడేవాడు జుర్రిండు, ఆడేం జరిగింది, ఈడేం జరిగింది అంటారు. కొత్తగా సొల్లు కబుర్లు పెడతారు కదా, అటువంటి సందర్భంలో స్పిల్ ద టీ, షార్ట్ ఫామ్ లో టీ అంటాను యూజ్ చేస్తున్నారు. ఇట్లా మాట్లాడుకుంటా పోతే పొద్దాక వస్తూనే ఉంటాయి. ఆయన కాడికి చాలు, ఇవి ఉంటా. నమస్తే.